వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ వెంకట పట్నాయక్. ఈరోజు విశాఖ ఆర్కే బీచ్లో అయితే మనం ఉన్నాం. నటుడు శివాజీ మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు ప్రజలకి ఏ రకంగా అనిపిస్తుంది అంటే శివాజీ గారు మాట్లాడినటువంటి మాటలు హీరోయిన్లపై చేసినటువంటి వ్యాఖ్యలు ఏ రకంగా అనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు దాంతో పాటుగా అనసూయ మాట్లాడినటువంటి మాటలు కానీ అంటే ఇద్దరికి కంపేర్ చేసుకుంటే ఎవరిది తప్పు, ఇందులో ఎవరిది కరెక్ట్ అనేది ప్రజలను ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. సినీ నటుడు శివాజీ గారు హీరోయిన్లపై వ్యాఖ్యలు చేశారు. అంటే దాన్ని ఇప్పుడు ఇంత సాంప్రదాయంగా ఇంత చీర కట్టుకొని ఎంత చక్కగా ఇలా ఉన్నారు అంటే ఇప్పుడు ఆయన చెప్పినట్టు మంచిదే అంటారా, చెడుగా చెప్పారంటారా? ఇప్పుడు దాన్ని అనసూయ గారు ఉన్నారు, ఆమె కామెంట్ చేస్తూ మాట్లాడారు, ఆడవాళ్ళు ఇష్టం మేరకే వదిలేయాలి ఎలాంటి డ్రెస్సులు వేసుకున్నా కూడా అని చెప్పేసి. మీరేమంటారు? చీర అయితే ఉండాలి, సాంప్రదాయంగా ఉండాలి, మన కట్టుబాటు అది నీట్ గా ఉండాలి. పూర్వక నుంచి ఇప్పుడు ట్రెండీగా అంటే వాళ్ళ ఇష్టం కానీ మేమైతే తెలుగు సాంప్రదాయంగా ఉంటేనే బాగుంటుందని నా ఉద్దేశం. అంతే. మరి హీరోయిన్లు ఇలాగే ఉండాలి, హీరోయిన్ అంటే ఈ రకంగా ఉండాలి అని చెప్పేసి మీకు ఏమైనా అభిప్రాయాలు ఉన్నాయా? పిల్లలు కూడా కొద్దిగా పాడవడానికి కారణం కూడా మన బట్టలు గురించే కదా. అది మరి శివాజీ గారు చెప్పింది ఏమైనా తప్పు ఉందంటారా? నాకైతే తప్పు లేదు, కరెక్టే అనిపించింది. మరి అనసూయ గారు ఎందుకని అలా మాట్లాడారు వ్యతిరేకంగా అంటే ఆమె ఉద్దేశం పట్ల ఆమె గురించి చెప్పింది. అంటే మీకు ఎవరు కరెక్ట్ అనిపిస్తుంది? శివాజీ గారి కరెక్ట్ అనిపిస్తుందా లేదంటే అనసూయ గారి? శివాజీ గారిదేనండి. అది సాంప్రదాయం అండి, ఫస్ట్ నుంచి రావాల్సింది. అది పిల్లలు పాడైపోతున్నారు చేస్తున్నారు కానీ పారం కాలం నుంచి వచ్చే పద్ధతి ఇది. కట్టుబట్టు ఉండాలి. ఆయన చెప్పింది మంచిదే, తప్పే. శివాజీ గారు చెప్పిందే కరెక్ట్. అనసూయ గారు ఏం చెప్పారంటే చెప్పింది ఎందుకంటే వినట్లేదు కదండి పిల్లలు, అలా కొంచెం వాళ్ళ ఉద్దేశం బట్టి అలా కూడా ఉండమని చెప్పింది. అది రెండు తప్పు కాదు కానీ ఈయన చెప్పింది కరెక్ట్. ముందు మెయిన్ ఇలా ఉండాలి. శివాజీ తరఫున శివాజీ కరెక్ట్ నాకైతే, అనసూయ తరఫున అనసూయ కరెక్ట్. అది ఎవరి ఇష్టం వాళ్ళదే కదా, కానీ శివాజీ ఏం తప్పుగా అనలేదు. అంటే మీకేమనిపిస్తుంది? శివాజీ గారు చెప్పిన మాటలు చాలా మందికి హట్ అయ్యాయి అని చెప్పేసి. మాకేం హట్ అవ్వలేదు. అతను స్త్రీ గురించి చెప్పారు, అందంగానే చెప్పారు, బాగానే చెప్పారు. చీర కట్టుకుంటే బాగుంటారు అని చెప్పారు. అది మరి అనసూయ గారిని ఎలా చూస్తారు? అంటే ఆమె చెప్పిన తన పొజిషన్ లో తన కరెక్ట్ అంతే. అదే అతను చెప్పినట్టు అతను కరెక్ట్ గా చెప్పారు, కానీ ఆవిడ వేసుకుంటారు, ఆవిడ కంఫర్టబుల్, ఆవిడకి ఎలా కనిపిస్తుందో ఆవిడ వేసుకుంటున్నారు. ఆవిడకి అంటే కంఫర్ట్. హస్బెండ్ పిల్లలు తప్పు అని చెప్పట్లేదు కదండి, తన ఇష్టం తంది, అది మనం తప్పు అని మనం చెప్పలేము. వేలో చూస్తే అతను కూడా కరెక్ట్ గా చెప్పారు. ఇవాళ రేపు పిల్లలది అంటే డ్రెస్ సెన్స్ కూడా బాగోట్లేదు, అది కూడా చూసి చెప్పారన్నమాట. అతను చెప్పింది కూడా కరెక్టే కదా. ఇప్పుడు జనరేషన్స్ లో అందరూ గుడికి వెళ్ళినా సరే జీన్స్ వేసుకొని నార్మల్ టాప్స్ వేసుకొని చున్నీ లేకుండా వెళ్తున్నారు. అదే ఆ విధంగా చూసే అతను చెప్పారు కదా, అతను చెప్పే విధానం కూడా కరెక్టే కదా. మహిళల గురించి ఆలోచించే కదా చెప్పారు, లేకపోతే చెప్పరు కదా వాళ్ళు. మీరు ఒక మహిళగా అంటే డ్రెస్ సెన్స్ లో ఏ రకంగా ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు? ఇప్పుడు అయితే చుడిదార్ కానీ సారీస్, హాఫ్ సారీస్ అవి గుడికి యాక్చువల్గా గుడికి వేసుకొని వెళ్ళినప్పుడు అలా వెళ్తారు, సారీస్ హాఫ్ సారీస్ వేసుకొని. ఇప్పుడైతే జీన్స్ అవి కూడా వేసుకొని వెళ్తున్నారు. శివాజీ గారు మాట్లాడడంలో తప్పలేదు. అది ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే నిధి అగర్వాల్ ఒక ఈవెంట్లో జరిగిన సందర్భాన్ని బట్టి ఆయన గుర్తుపెట్టుకొని హీరోయిన్స్ కానీ సెలబ్రిటీస్ కానీ ఒక ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు జనాలు గుమ్మగూడతారు. సో ఆ గుమ్మగూడినప్పుడు ఎవరి మనసులో ఏముంటో తెలియదు. దానికి వాళ్ళు బాధపడకుండా ఇబ్బంది పడకుండా జనాలు తోపులాట్లో ఇది జరగకూడదని చెప్పేసి డ్రెస్సింగ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా మీరు ఉంటే మీ మీద వాళ్ళు పడరని చెప్పేసి వాళ్ళ కోసం చెప్పాడు. కానీ దాన్ని కాంట్రవర్సీ చేసి అనసూయ నేను పెద్ద హీరోయిన్ని అని చెప్పేసి నేను కూడా హీరోయిన్ అంటే అనసూయ హీరోయిన్ అని ఎవరు గుర్తించరు. ఆవిడ ఎంతసేపు కాంట్రవర్సీలు చేసుకొని కాంట్రవర్సీలో ఉండి బయట ఉందాం, ఎంతసేపు కాంట్రవర్సీలు చేసుకుంటే న్యూస్లో రావచ్చు మనం అని చెప్పేసి ఆలోచనతో ఎప్పుడు అలాగే ఉంటుంది, ముందుకెళ్తుంది. కానీ శివాజీ గారు చెప్పిన దాంట్లో తప్పు లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏ మనిషి అయినా ఎలాగుంటారు, ఒక డ్రెస్ సెన్స్ చూసిన వెంటనే అమ్మ బాగున్నారు అన్న ఆలోచనతో ఉంటారు. ఆయన చెప్పింది కూడా కొంతమంది హీరోయిన్స్ ని చూడండి, వాళ్ళ మీద ఎప్పుడూ లేవు ఇలాంటివి నెగిటివ్ కామెంట్స్, మీరు కూడా అలా ఉండండి, చూసుకొని చెయ్యండి అని చెప్పారు. బట్ అనసూయ చేసింది రాధాంతం చేస్తుంది దాని మీద. అనసూయ ఒక ఇంటర్వ్యూ కూడా నేను చూశాను. ఆ ఇంటర్వ్యూలో ఏంటంటుందంటే నేను ఎలాగున్నా తప్పులేదు, నేను నా భర్త తప్ప తెగమ అందరూ భారతదేశం అందరూ కూడా అన్నదమ్ములే, నేను ఎలాంటి బట్టలు వేసుకున్నా వాళ్ళు అలాగే రిసీవ్ చేసుకోవాలంటే అది అంతవరకు కరెక్ట్. ఎవరు కూడా అలా రిసీవ్ చేసుకోలేరు, జరగని పని కూడా 100% ఎక్విపిస్తున్నారు. సమాజంలో అలాంటి మనుషులు ఉండాలి. కాకపోతే
కాకపోతే ఏంటంటే ఇవాళ రేపు పాలిటిక్స్ మీద ఆడవాళ్ళ మాటలకి ఏదైనా జరుగుతుంది కాబట్టి ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారు. అది కరెక్ట్ కాదు. శివాజీ మాటలకైతే ఏకీపిస్తున్నాం మేమైతే. ఆయన చెప్పిన దాంట్లో తప్పులేదు. అంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు మాట్లాడారు. శివాజీ ద గర్ల్స్ షుడ్ బి ఇన్ రైట్ డ్రెస్సింగ్ వే, రైట్. సో అనసూయ గారు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్పారు, ఆడపిల్లలు వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఫెమినిజం బట్టి వాళ్ళు మాట్లాడచ్చు, వాళ్ళ డ్రెస్సింగ్ చేసుకోవచ్చు అని. సో మనం ఇంకేం చెప్పలేం అలాంటప్పుడు ఎవరు కరెక్ట్ అని. ఏదైనా శివాజీ గారు మాట్లాడింది మీకు ఏమనిపిస్తుంది? అంటే ఆయన చెప్పిన మాటలు ఎలా అనిపించాయి మీకు? లైక్ వాళ్ళ జనరేషన్ బట్టి వాళ్ళు చెప్పారు. సో అనసూయ గారు వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళు చెప్పారు. సో అంటే యాజ్ దేర్ కంఫర్టబుల్, అమ్మాయిలు వాళ్ళ కంఫర్టబుల్ బట్టి వాళ్ళు డ్రెస్సింగ్ చేసుకోవచ్చు, రైట్.